కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము ద్రోణపర్వము చతుర్థాశ్వాసము. కూతికర్త తిక్కన సోమయాజీ 1275–1260 సంవత్సరముల మధ్య ప్రచురణ తిరుమల తిరుపతి దేవస్థానములు 2013వ సంవత్సరము. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2024వ సంవత్సరము. కందము ఐశ్వర్యాన్ని, ఆయుష్యాన్ని, విజ్ఞానాన్ని అనుగ్రహించే కడగంటి చూపుతో ప్రకాశింపచేయబడిన భక్త సమూహము అనే ఉద్యానవనానికి వసంతుని వంటివాడా? అజ్ఞానాన్ని అణగించేవాడా? ఓ హరిహరనాథ! శ్రీమదాంధ్ర మహాభారతము ద్రోణపర్వము చతుర్థాశ్వాసము. సాత్యకి మొగ్గరంబు స్వరందొడంగుట. వచనము. వైశంపాయనముని జనమేజేడితో ఈ విధంగా అన్నాడు. తేటగీతి. ధర్మరాజు పంపగా సాత్యకి పూనికతో కౌరవబలాలవైపు పోవటం విని ధృతరాష్ట్రుడు సాత్యకి ఆ విధంగా అర్జునుడిని కలియటానికి పోతూ ఉంటే మనవారు అతడిని ఎదుర్కొనకుండా పోనిచ్చారా అని అడుగగా. వచనము. ధర్మరాజు మెనమరది అయిన సాత్యకిని ఆ విధంగా ఆజ్ఞాపించి ద్రోణుడున్న దిక్కు చూచి అతడిని వెంటనే తరిమాడు. ఆ సమయంలో ధృష్టద్యుమ్నుడు గర్వంతో గొంతెత్తి ప్రేరేపించగా పాండవ సైనికులు మనవారిని క్రమ్ముకొన్నారు. మన సైనికులు కూడా ఎదుర్కొన్నారు. ఆ మీద కందము. ఆ యుద్ధరంగంలో ఎదురు నిలిచిన సాత్యకి యుద్ధ పద్ధతి: నీ సైన్యం తలలను, చేతులను, గుండెలను, నడుములను, తొడలను, పాదాలను నరికి నేలనంతటను పరువగా అతడి దాడికి తాళలేక నీ సైన్యం చీకాకుపడింది. కందము. చెదిరిపోయిన సైన్యాలకు సాయం చేయటానికి, నిలపటానికి అడ్డంగా వచ్చిన రాజవీర శ్రేష్ఠులను 7గురుని యుద్ధరంగంలోని తక్కిన రాజులు బెదిరి చెదిరిపోగా సాత్యకి యముడికి సేవ చేయటానికే వారిని పంపాడు. సీసము. ఆట వెలది. ఆ విధంగా యుద్ధం జరిగేటప్పుడు ద్రోణుడు సాత్యకిని 7 బాణాలతో కొట్టాడు. అందుకు బదులుగా సాత్యకి కూడా 7 బాణాలతో ద్రోణుని కొట్టాడు. అప్పుడు ద్రోణుడు వరుసగా సాత్యకి మీద 6 బాణాలు వేసి అతడిని, సూతుడిని, గుర్రాలను దెబ్బతీశాడు. అందుక సాత్యకి విజృంభించి ఆచార్యుడిని 10, 7, 6, 8, 18 సంఖ్యలు గలవాడి బాణాలతో బాధించాడు. గుర్రాలను 4 బాణాలతో భయపెట్టి సూతుడిని ఒక తూపుతో హతమార్చి సింహనాదం చేశాడు. ద్రోణుడి కంతట కోపం ఎక్కువ కాగా వాడి అయిన బాణాలతో సాత్యకి తేరును క్రమ్ముకొన్నాడు. వచనము. ఈ విధంగా బాణాల సమూహాన్ని గుప్పిస్తూ ద్రోణుడు సాత్యకిని చూచి, కందము. నా చేతి బలాన్ని చూచి నీ గురుడు అర్జునుడు ఓడి పారిపోయాడు. నీవు కూడా త్వరగా అట్లే పోతావు. నే విధంగా బలహీనుని చేస్తానో చూడు. కందము. ధర్మరాజు ఆజ్ఞ చేయగా నేనర్జునుడి దగ్గరకు పోతూ ఉన్నాను. ఇన్ని మాటలతో నన్నెందుకు బాధిస్తావు? ఆలస్యమవుతూ ఉన్నది. నామీద దయ చూపుము. పెద్దవారికది ధర్మం. కందము. సాత్యకి ద్రోణుడితో ఆ మాటలు మాట్లాడి అర్జునుడిలాగానే ద్రోణుణ్ణి తొలగిపోవడం మంచిదని మనసులో ఊహించి తన సారథితో ఈ విధంగా అన్నాడు. ద్రోణుడు మాత్సర్యంతో మనలను ముందుకు పోనీకుండా యుద్ధం చేస్తాడు. వచనము. ఆలస్యం అయితే పని చెడిపోతుంది. ఇతడిని తప్పించుకొని పోవలసియుంది. ఈ బాహ్లిక, అంగ, దాక్షిణాత్య సేనలలో సందు చేసుకుని వెళ్ళుదాము. ఎవరైనా అడ్డుపడితే నొప్పించి చీకాకు పరిచి వెళ్ళుదాము. అనగా అట్లే అని దారుకుడి తమ్ముడైన సారథి ద్రోణుని తప్పించి తేరును తోలాడు. గురుడు తీవ్ర బాణాలు కురిపిస్తూ వెంటబడగా ఆ యాదవ సింహం సాత్యకి సింహ పరాక్రమంతో అంగ సైన్యాన్ని చీల్చుకుని వెళ్లుతూ ఉండగా కృతవర్మ అతడిని ఎదుర్కొని, కందము. 6 బాణాలను సాత్యకి శరీరంలోకి దూరేటట్లు వేసి 4తో గుర్రాల శరీరాలను చీల్చాడు. దానిని కృతవర్మ యుద్ధగతిని చూచి ద్రోణుడు ఆరటతో ధర్మజుడున్న వైపునకు పోవటానికి ఉద్యుక్తుడయ్యాడు. వచనము. ఆ దిక్కునకు మొగమున్నా ధర్మజుడి దిక్కునకు మొగమైనా ఇక్కడ ఈ యుద్ధం జరిగే స్థితికి ఏమరుపాటు లేకుండా ఉన్నాడు.
అప్పుడు కందము వాడి అయిన 16 బాణాలను కృతవర్మ శరీరంలో గుచ్చాడు. కోపంతో కృతవర్మ అనేక బాణాలు సాత్యకి ఒంటిలో దూసుకుని పోయేటట్లు కొట్టాడు. వచనము ఇంకను చంపకమాల కృతవర్మ సాత్యకి విల్లును త్రుంచి 10 వాడి బాణాలను అతడి గుండెలో గ్రుచ్చాడు. అప్పుడు పెద్ద శక్తితో సాత్యకి కృతవర్మ యొక్క భుజాన్ని నొప్పించి ధైర్యనిశ్చల్మతితో ఇంకొక విల్లు తీసుకుని సారథిని చంపాడు. అయినా అతడు ధైర్యంతో ఉపాయంగా సారథ్యం చేపట్టి యుద్ధరంగంలో నిలిచాడు. వచనము కృతవర్మ ధైర్యంగా నిలిచికూడా సాత్యకి ఉన్న దిక్కుకు వెళ్లకుండా భీముడు నాయకుడుగా ఉండే సైన్యానికి అడ్డుపడటానికి వెళ్లాడు. సాత్యకి కూడా ఆ కృతవర్మను మిక్కిలి కష్టపెట్టి ఆ చోటు వీడి వెళ్లాడన్నది విని ధృతరాష్ట్రుడు సంజయుడితో ఇట్లా అన్నాడు, చంపకమాల. ద్రోణుడు, కృతవర్మ మొదలైన మొనగాండ్రు మహాభయంకరమైన పరాక్రమం కలవారు. అటువంటి నా సేనానులను, సేనాసముద్రాన్ని తన భుజబలంతో అర్జునుడు కష్టపెట్టాడు. అంతేకాదు, అజేయుడుగా ఉపాయంతోనూ బలంతోనూ మన సైన్యాన్ని అవమానిస్తూ తన గొప్పతనాన్ని చూపుతున్నాడా? ఇది వినటానికి వింతగా ఉన్నది. మత్తేభము శ్రీకృష్ణార్జునులు నేర్పు భుజబలం చూపుతూ సైన్యంలోకి చొచ్చుకుని పోయినందుకు, పెక్కుమంది సైనికులు నశించినందుకు దుర్యోధను డెంతగా ఆరాటపడ్డాడో, సాత్యకి భుజశక్తికి నశించిన ఏనుగులను, గుర్రాలను, కాల్బలమును చూచి తన తమ్ములతో కలిసి తానెంతగా దుఃఖించాడో. వచనము అనగా సంజయుడు ఆ రాజుతో, ధృతరాష్ట్రుడితో ఈ విధంగా అన్నాడు, కందము, ఓ రాజా, నీ అవినయం కారణంగా ఈ ప్రమాదం కలిగింది. ఇప్పుడు దుఃఖించిన ప్రయోజనమేమి? సామాన్యుల వలె దుఃఖించటం తగునా? ఓ రాజా, చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకొన్నట్లుంటుంది నీ ఈ చేష్ట అని సంజయుడు ధృతరాష్ట్రుడితో అన్నాడు. వచనము దృఢచిత్తంతో యుద్ధ విధానాన్ని వినుము. సాత్యకి ఆ విధంగా కాంభోజసేనలో ప్రవేశించగా వారిలోని గొప్ప వీరులు సాత్యకిని ఎదుర్కొన్నారు. అటువంటప్పుడు ద్రోణుడు, కందము, ద్రోణాచార్యుడు చూచి కృతవర్మకు సారథిని ఏర్పాటు చేసి తాను చేస్తున్న పనిని యుద్ధాన్యంతనికి అప్పగించి సాత్యకిని తాను వెంటాడగా ధర్మరాజు పక్షంలోని సేనా నాయకులు ద్రోణాచార్యుని ఎదుర్కొనటానికి విజృంభించగా కందము, కృతవర్మ వారిని ఎదుర్కొని భయంకరమైన బాణాగ్ని జ్వాలలతో కాల్చి తల్లడిల్లజేయగా ఆ సేనా నాయకులు వెలవెలపోయిన ముఖాలతో ఒకరినొకరు చూస్తూ తమ వేగం మందగిల్లగా నిలిచారు. వచనము ఈ విధంగా కృతవర్మ యుద్ధ పద్ధతికి వెనుకంజ వేసిన సేనాపతులను పూరికొల్పుతూ సోదర పుత్రమిత్ర సహితంగా భీముడు అతడి మీదకు దూకాడు. ఆ సమయంలో భీమ ధృష్టద్యుమ్నులు 3 బాణాలతోనూ, ధర్మనందన ద్రుపదులు 5 బాణాలతోనూ, ఘటోత్కచుడు 7 విరాటరాజు 18 సహదేవుడు 25 శిఖండి 20 ఉపపాండవులు 70 బాణాలతోనూ, నకులుడు 100 బాణాలతోనూ ఒక్కసారిగా ఆ గొప్ప విలుకాడిని కృతవర్మను క్రమ్ముకున్నారు. అందుకాతడు సీసము, తేటగీతి, కృతవర్మ తన్నెదిరించిన వీరులందరిని బాధించి 5 బాణాలతో పాండవ సైన్యాన్ని బాధించాడు. 7 భీముడిని పెద్ద దెబ్బ కొట్టాడు. వింటిని పతాకాన్ని త్రుంచివేసి 70 బాణాలతో గుండెమీద కొట్టగా భీముడు సొమ్మసిల్లాడు. అప్పుడా సైనికులంతా కృతవర్మపైకి వెళ్లారు. అంతలో భీముడు మూర్ఛ నుండి తేరుకొన్నాడు. ఒక భయంకరమైన శక్తిని అతడిపై వేయగా దానిని కృతవర్మ 3 ముక్కలు చేశాడు. అంత భీముడు ఒక పెద్ద విల్లు తీసుకుని కృతవర్మ శరీరాన్ని నెత్తురు వర్రోడునట్లుగా చేశాడు. దానికి బదులుగా అతడు భీముడిని, మిగిలిన వారిని 3 బాణాలతో కొట్టాడు. తేటగీతి కృతవర్మను భీమసేనాదులు చుట్టుముట్టి తీవ్రాస్త్రాలతో బాధించారు. శిఖండి క్రమ్ముకోగా అతడి విల్లును త్రుంచాడు. వెంటనే పెద్ద కత్తి విసరి కృతవర్మ శిఖండి ధనువును ముక్కలు చేశాడు. కందము అంతలోనే శీఘ్రంగా పాండవ సైనికులు మొత్తంగా వాడి బాణాలతో భోజరాజును క్రమ్ముకొన్నారు.
అంతమాత్రానికి జంకకుండా అతడు కూడా పెద్ద విల్లును చేపట్టి వెలుగుతూ భీమాది రథికులనందరను నొప్పించాడు. వచనము: ఆ సమయంలో ఉత్పలమాల శిఖండి ఇంకొక విల్లుతో మదపుటేనుగు వలె భయంకరంగా ఎదుర్కొన్నాడు. కూతవర్మ సింహపు గోళ్లవలె వాడి అయి భయంకరమైన బాణాలతో కొట్టి ఆ శిఖండి శరీరం తేరుమీద పడేటట్లు చేశాడు. ఆ స్థితికి సారథి భయపడి శిఖండిని యుద్ధభూమి నుండి తొలగించి దూరంగా తీసుకొనిపోయాడు. వచనము: శిఖండి శక్తి అడగిపోగా చూచిన కృతవర్మ మత్స్యచేది కేకయాది సైన్యాలు ప్రవాహవేగంతో రాగా మర్మభేదం కావించే బాణాలతో ఆ సైన్యాన్ని కలచాడు. ఆ కలకలం విన్న సాత్యకి ఆ సైన్యాలు చీకాకు పడటం చూచి అర్జునుడికి సహాయంగా తరువాత పోవచ్చును, ముందురాజైన ధర్మజుడి దిక్కు చూడవలసి ఉన్నది అని ద్రోణుడు అడ్డం వచ్చినప్పటికినీ అతడితో యుద్ధం చేయకుండా తన తేరును తోలుకొనిపోయి కృతవర్ముని తాకి కొట్టాడు. అందుకాతడు పొగలేని మంటవలె విజృంభించాడు. ఆ సాత్యకి కూతవర్ముడి బాణాగ్ని జ్వాలలను త్రిప్పికొట్టి శార్దూల విక్రీడితము ఒక బల్లెంతో కూతవర్మ వింటిని సాత్యకి త్రుంచాడు. 4 బాణాలతో తేరిగుర్రాలను కూల్చాడు. ఒక మండే బాణంతో సారథి తలను దొర్లునట్లు చేశాడు. ఈ విధంగా కూతవర్మ గర్వాన్ని మాన్పించాడు. వికసించిన ముఖంతో పోబోయే అతడి దారికి అడ్డం రాగా త్రిగర్తదేశ సైన్యాన్ని కూడా సాత్యకి హతమార్చాడు. వచనము: కూతవర్మ విరథుడు కాగా పాండవ సైన్యాలు వేగంగా దూకుడుతో క్రమ్ముకోవటాన్ని ద్రోణుడు చూచి సినివంశంలో ఉత్తముడైన సాత్యకి వీరవిహారానికి అడ్డంపోకుండా పాండవ సైన్యాల ఆటోపాన్ని తన అతిశయంతో అడ్డుకొని నిలిచాడు. త్రిగర్తదేశ సైన్యాన్ని భంగపరచి తరిమివేసి పోతూ ఉండే ఆ మేటి యాదవుడైన సాత్యకి చేసే పనికి భంగం కలిగించటానికి జలసంధుడనే రాజు పొగరుబోతుతంతో ఒక మదపుటేనుగును అతడి మీదకు ఉస్కొల్పి ఎదుర్కొన్నగా. శ్రీమదాంధ్ర మహాభారతము ద్రోణపర్వము చతుర్థాశ్వాసము. జలసంధుం దను రాజు సాత్యకితో యుద్ధంబు చేసి చచ్చుట. కందము: మాగధుడైన జలసంధుడు ఉసికొల్పిన మదపుటేనుగు వేగాన్ని తన బాణాల వరదతో సాత్యకి ఆపాడు. ఆ జలసంధుడు మహాకోపంతో సాత్యకి వింటిని త్రుంచివేశాడు. తేటగీతి: జలసంధుడు సాత్యకి విల్లును త్రుంచివేసి 50 బాణాలను అతడి గుండె మీద నాటాడు. దానికి కోపించి సాత్యకి పెద్ద విల్లుతో అతడి వింటిని నరికివేసి 60 బాణాలతో గురిచూచి అతడి ఒడలమీద కొట్టాడు. వచనము: అందుకు జలసంధుడు భయపడక చంపకమాల. జలసంధుడు సాత్యకి బాహువును తోమరంతో కొట్టటమే కాకుండా పెద్ద కత్తితో అతడి విల్లును కూడా త్రుంచాడు. దానికి కోపించిన సాత్యకి ఇంకొక విల్లు తీసుకొని అతడి చేతిని నరికాడు. తలను త్రుంచాడు. బాణం దెబ్బతో మదపుటేనుగును ఎగురుకొట్టి సింహనాదం చేశాడు. కందము: తన సైన్యం భయంతో వణుకుతూ చికాకుపడగా ఆచార్యుడైన ద్రోణుడు చూచి బలవంతులైన కూతవర్మాదులను తాను చేస్తున్న యుద్ధాన్ని చేయటానికి నిలిపి తాను ఆ సినివంశరాజు సాత్యకి ని ఎదుర్కొన్నాడు. వచనము: ఈ విధంగా సాత్యకిని ఎదుర్కొన్న ద్రోణుని చూచిన కౌరవులు అతడి అండతో దుర్మర్షణ, దుస్సహ, వికర్ణ, దుర్ముఖ, దుశ్శాసన, చిత్రసేనాదులైన కురుకుమారులు తూర్యనాదాలతో అనేక బాణాలతో సాత్యకిని క్రమ్ముకొనగా ఆ సంకుల సమరానికి దుర్యోధనుడు వచ్చి తన తమ్ములతో కలుసుకున్నాడు. దానిని చూచిన ద్రోణుడు వారందరూ సాత్యకిని ఆపగలరు అన్న బుద్ధితో పాండవసేన మొగకు మరల తాను వచ్చాడు. ఆ సమయంలో సాత్యకి ఆ కౌరవ సేనానులకందరికీ అనేక రకాలుగా కానవస్తూ బాణాలతో వారిని బాధిస్తూ ఉండగా దుర్యోధనుడు భయంకరమైన విధంగా క్రమ్ముకొన్నప్పుడు సాత్యకి కందము. సాత్యకి నవ్వుతూ దుర్యోధనుడి విల్లు త్రుంచివేసి వాడి అయిన బాణాలతో అతడిని నొప్పించాడు. నీ కుమారులందరూ సింహవిక్రముడైన సాత్యక మీద మండే వాడి బాణాలను ప్రయోగించారు. కందము. సాత్యకి సంకటపడకుండా ఆ కౌరవులను ఒక్కొక్కరిని భయంకరమైన 5 బాణాలతో బాధించి దుర్యోధనుడి ఒంటిమీద 8 బాణాలను పెనుబలంతో గ్రుచ్చాడు. ఉత్పలమాల
అంతటితో ఆగకుండా సాత్యకి రత్నాలు తాపిన భుజంగ పతాకాన్ని పడగొట్టి వేగంగా వింటిని, గుర్రాలను, సారథి శరీరాన్ని చిన్న చిన్న ముక్కలుగా చీల్చి పడగొట్టగా సుయోధనుడు భయపడి తేరు దిగి తన సైన్యాలు కలకలంతో శబ్దం చేస్తూ ఉండగా సాత్యకి నవ్వుతూ ఉండగా పరుగెత్తిపోయాడు. వచనము: ఈ విధంగా సుయోధనుడు పరుగెత్తి చిత్రసేనుడి తేరుమీదికి ఎక్కాడు. ఆ కలకలాన్ని విన్న కూతవర్మ తన తేరును ఆ దిక్కుకు తరుముకొని వచ్చాడు. ఆ ఉరవడిని చూచి సాత్యకి తన తేరును కూతవర్మ తేరుకు ఎదురుగా పోనిచ్చాడు. ఆ ఇద్దరూ కొరవి తాకినట్లుగా తలపడి ఒకరిమీద ఒకరు భయంకరమైన బాణాలను వేసుకుంటూ యుద్ధం చేసేటప్పుడు సాత్యకి కృతవర్మను మించి తేటగీతి. సాత్యకి కృతవర్మ గుర్రాలను చంపి సారథిని బాధపెట్టి వింటిని ముక్కలు చేసి తళతళలాడే వాడినైన పెద్ద బాణం అతడి శరీరాన్ని చీల్చుకొని పోయేటట్లు కొట్టగా అతడు చచ్చినట్లు మూర్ఛపోయి తన మోకాళ్లమీద కుదియపడ్డాడు. వచనము: ఈ విధంగా తేరుమీద పడిపోయిన కృతవర్మను చనిపోయాడని భావించిన సాత్యకి అర్జునుడిని చూడటానికి తొందరపడుతూ పోగా కృతవర్మ తెప్పరిల్లి లేచి ఎప్పటి మాదిరిగా భీమాదులకు అడ్డుపడగా చూచి ద్రోణాచార్యుడు ఆ చోటికతడిని నిలిపి వీరవరుడైన సాత్యకి ధనంజయుడి దిక్కునకు పోవటం ఓర్వలేక మిక్కిలి వేగంతో కందము, ఓ రాజా! ద్రోణాచార్యుడు సాత్యకిని ఆపి వాడి అయిన 3 బాణాలను అతడి నెన్నుదుటిలో నాటాడు. అప్పుడు సాత్యకి శిఖరాలు 3తో కూడుకున్న కొండవలె ఒప్పాడు. వచనము: ఆ సాత్యకి కూడా ద్రోణుడిమీద వాడి బాణాలను ప్రయోగించాడు. ఆ ఇద్దరూ పూనుకొని ఒకళ్ళొకళ్ల బాణాలను తప్పుకొంటూ గుర్రాల మేనులు నెత్తురుతో నింపుతూ సారథులను బాధిస్తూ ఒడళ్లమీద వంకర అయిన వాడి బాణాలు కురిపిస్తూ సాటిలేని చేతివాటాలతో సమానంగా యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు మత్తేభము ద్రోణాచార్యుడు సాత్యకి వింటి దబ్బను విరిచాడు. వెంటనే సాత్యకి గదతీసి ఆచార్యుడిమీద వేశాడు. ఆయన అదను చూచి వాడి బల్లెంతో ఆ గదను ముక్కరు చేశాడు. సాత్యకి వెంటనే మరొక విల్లు ఎత్తి భుజ బలగర్వంలో అణచటానికి సాధ్యం కాని ఆచార్యుడి మేనిమీద గొప్ప బాణాలు గ్రుచ్చి బాధించి ఆకాశమంతా ప్రతిధ్వనించేటట్లు సింహగర్జన చేశాడు. ఆట వెలది. ద్రోణాచార్యుడు కోపంతో సాత్యకమీద శక్త్యాయుధాన్ని వేశాడు. అది దైవవిధి కారణంగా సాత్యకిని తాకకుండా అతడి తేరును తాకింది. సాత్యకి తీవ్రమైన బాణంతో ద్రోణుడి భుజాన్ని నొప్పించాడు. వచనము: నొప్పించగా కోపించి కందము. ద్రోణాచార్యుడు సాత్యకి విల్లును త్రుంచాడు. సూతుడిని మూర్ఛపోగొట్టాడు. కాని సాత్యకి తానే సారథిగాను రథికుడుగాను 2 పనులను చేస్తూ యుద్ధం చేశాడు. వచనము: అంతలోనే తన సారథికి స్పృహ రాగా సంతసించి కందము. సాత్యకి అనేక విధాలుగా శీఘ్రంగా వెలిగే బాణాలతో యుద్ధం చేసి తీవ్రంగా సారథిని నేల పడగొట్టగా ద్రోణుడి గుర్రాలు యుద్ధరంగం నుండి తొలగి ఆవలికి పరుగెత్తాయి. ఆట వెలది. సాత్యకి విజృంభణానికి అక్కడి రాజులు ద్రోణుడి తేరుపోయిన దిక్కుకు త్వరగా వెళ్లుతూ ఆయనను ఆపండి, పట్టుకొనండి, బెదిరించండి, గుర్రాలను పడగొట్టండి అనగా సైన్యసమూహం పరుగెత్తింది. వచనము: ఈ విధంగా తన తేరు వ్యర్థమై పోయినదే పోకగా పరుగెత్తిపోగా యుద్ధానికి సిద్ధమైన పాంచాల సేనచేత చికాకు పడుతూ ఉన్న తన సైన్యాన్ని ప్రేరేపించి ద్రోణాచార్యుడు గర్వంతో సేన మొదట నిలిచాడు. సాత్యకి ద్రోణ కూతవర్మ దుర్యోధనాదులైన వీరులను తరిమికొట్టి చిరునవ్వు నవ్వుతూ తన సారథితో ఈ విధంగా అన్నాడు: కందము. శ్రీకృష్ణార్జునుల శౌర్యం ఇక్కడ, భీమాది జనుల పెనుబలం అక్కడ మనలను గెలిపించింది. శత్రుసేనల చేతికి దొరకకుండా తప్పించుకొని బయటపడ్డాము. వచనము అని చెప్పి సాత్యకి అర్జునుడి వైపు తన తేరును శీఘ్రంగా తోలుమని సారథికి ఉత్తర్వు చేశాడు. వాడు సారథి సుందరం భయంకరం అయిన ఆ తేరును తోలాడు. కౌరవసేనకు ఆ రథం తెల్లని అశ్వాల వేగంతో ఆకాశంలో సూర్యరథంవలె చూడటానికి శక్యం కానిదే తోచింది. శ్రీమదాంధ్ర మహాభారతము ద్రోణపర్వము చతుర్థాశ్వాసము. సుదర్శనం ధనురాజు సాత్యకితో యుద్ధంబు చేసి చచ్చుట. కందము.
సాత్యకి వెళ్లుతూ ఉండగా సుదర్శను డనే రాజు అతడికి అడ్డుపడ్డాడు. ఆ ఇద్దరూ గర్వాతిశయంతో చేసిన పెనుగులాట రెండు ప్రక్కల సైన్యాలకు ఆశ్చర్యం కలిగించింది. వచనము: ఆ సమయంలో ఆ సుదర్శను డనే రాజు కందము సాత్యకి వేసే బాణాలను తన దగ్గరికి రానీయకుండా ముక్కలు ముక్కలు చేస్తూ యుద్ధం చేసేసరికి సాత్యకి కోపించి అతడి గుర్రాలను సారథిని పడగొట్టి భయంకరంగా అతడి తలను త్రుంచాడు. వచనము: సుదర్శనుడి తలను నరికివేసి తన సారథిని చూచి కందము గురువైన ద్రోణుడనే సముద్రాన్ని దాటిన నేను పిల్లకాలువల వంటి ఈ ఇతర రాజులను లెక్కచేయను. నీవు తేరును తోలుము. ఈనాటి యుద్ధానికి కలతపడవద్దు. వచనము: సాత్యకి మాటలకు అతడి సారథి నవ్వుతూ నీ శౌర్యానికి నా నేర్పరితనం నెచ్చెలికదా. యుద్ధంలో తేరును ఏ దిక్కుకు ఎవరిమీదకు తోలేది అని అడిగాడు. అందుకు సాత్యకి అర్జునుడిచే హతమైన ఏనుగులు గుర్రాలు సైనికుల కుప్పలున్న దిక్కు చూపి ఆ దిక్కు తేరు నడపుమన్నాడు. అదిగో భయంకరమైన గాండివజ్యాధ్వని వినిపిస్తూ ఉన్నది. అర్జునుడు నేర్పిన ధనుర్విద్యా విలాసాన్ని మెరిపించటానికి పాండుకుమారుల మీద నాకున్న భక్తి విశేషాలు చాటటానికి నా ప్రయత్నాన్ని చూచి దుర్యోధనుడు యుద్ధరంగంలో ఇవ్వురు అర్జునులున్నారే అని కలత చెందటానికి తగినట్లు చేస్తాను అని అంటూ ఉండే సమయంలో కాంభోజయనవ సైన్యాలు అతడి కడ్డురాగా ఆ వీరుడు తన అల్లెత్రాటిని సారించాడు. ఆ సైనికుల దిక్కుకు తేరుతోలించాడు. కందము తాత్పర్యం: అంతకు మునుపే అనేకాస్త్రాలు తమ మీద వేగంగా గ్రుచ్చుకోగా అలసిపోయిన వీర సైనికుల మీదుగా ఏనుగుల గుర్రాల పీనుగుల మీదుగా త్వరగా తన తేరును తోలించాడు. వచనము: కిరాతులు శకులు బర్బరులు పారదులు యవనులు మొదలైన ఆటవిక సైనికులను నాశనం చేసి నీ సైనికులను చీకాకుపరచి కవచం రంగులు ఒంటి రంగులుగా బాణాలు గోళ్లుగా విల్లు బలమైన ముఖంగా పెద్ద పులి మాదిరిపోగా పోగా దుర్యోధన దుశ్శాసన చిత్రసేన వివింశతి శకుని దుస్సహ దుర్ధర్షణ క్రతులు మొదలైన వీరుల సమూహాలు పోకుపోకుమని అదలిస్తూ వెన్నంటి ఆర్భాటంగా తరుముకొని రాగా ఆ కలకలాన్ని విని తన సారథిని చూచి కందము నెమ్మదిగా పొమ్ము. నా వెనుక తాకే సేనా సముద్రాన్ని శీఘ్రంగా ఎండిపోయేటట్లు వాడి అయిన బాణాలనే అగ్నులను అక్కడక్కడ వ్యాపింపజేసి నవ్వుతూ మనం వెళ్ళుదాము అనగా కందము సాత్యకి చెప్పిన విధంగానే సారథి తేరు తోలగా శీఘ్రంగా కురిసేన వేగంగా వెంబడించి క్రమ్ముకోగా సాత్యకి దర్పాతిశయంతో నడిచి 400 ఏనుగులను 300 గుర్రాలను హతమార్చాడు. వచనము: అంతమాత్రంతో నిలువకుండా మత్సరంతో ఆ సేన సాత్యక మీద తీవ్రంగా దాడి చేసింది. అప్పుడు కందము కౌరవుల చతురంగ బలాలలో సాత్యకి బాణం తగులని శరీరం వెతికి చూచినా కానరాదు. కాబట్టి అతడి అస్త్రప్రయోగ లాఘవశక్తిని వేరే వర్ణించటమెందుకు. కందము ఓ రాజా, సాత్యకి భుజబలం తక్కువైంది కాదు. అర్జునుడి భుజశక్తికి సమానమో లేక ఒక్కింత ఎక్కువ అవుతుంది అని దేవతా సమూహం పొగడుతూ చూచింది. మత్తేభము ఓ రాజా, దుర్యోధనుడు అతడి వెంటనున్న సైనికులు ఒక్కుమ్మడిగా పెక్కు బాణాలు కురిపించారు. సాత్యకి చిరునవ్వుతో వారి విండ్లను సారథులను గుడాలను పతాకలను తేరులను ముక్కలు చేసి అజేయుడై తన భుజబలాన్ని ఉపాయాన్ని శక్తిని ఆ సేనకు తెలియజేశాడు. వచనము: ఆ సమయంలో కందము శకుని తనకు సహాయపడగా తన భుజబలం అతిశయించగా దుర్యోధనుడు సాత్యకిని సమీపించి అతని సారథి గర్వాన్ని గుర్రాల ఉత్సాహాన్ని తగ్గించి వాడి బాణాలతో అతడి శరీరాన్ని కప్పివేశాడు. వచనము: అట్లు కప్పివేయగా కలిగిన కోపం యొక్క వేగంతో మత్తేభము ఓ ధృతరాష్ట్ర చక్రవర్తి, సాత్యకి శకుని విల్లును దుర్యోధనుడి సారథి కుత్తుకను మిక్కిలి భయంకరమైన బాణాలతో చూచేవారు ఆశ్చర్యపడేటట్లుగా త్రుంచివేశాడు. దుర్యోధనుడి తేరి గుర్రాలు అతని తేరును అడ్డుకొనటానికి వీలులేని విధంగా అక్కడి నుండి లాగి కొని వెళ్లాయి. వచనము: ఈ విధంగా పరుగెత్తగా కందము
దుర్యోధనుడి తమ్ములు సేనానులు బలం ఉడిగి దుర్యోధనుని కౌరవ సైన్యం భయపడి ప్రక్కకు వెళ్లగా చెల్లాచెదరైపోగా సాత్యకి తాను వెళ్లుతున్న వైపు వెళ్లాడు. వచనము అనగా సంజయుడితో ధృతరాష్ట్రుడు ఈ విధంగా అన్నాడు. కందము ఒక్కడి బాణాలకు ఆ విధంగా పులిని చూచి పరుగెత్తే పశువుల మాదిరి సిగ్గు, బిడియము, పట్టుదల, బలము వదలి పరుగెత్తిన కురు కుమారుల ఓటమికి అసహ్యపడకుండా ఇంకా ఏమని వినగలను? కందము సంజయుడు ధృతరాష్ట్రుడితో ఇట్లా అన్నాడు. నీవు నీ పెద్దకొడుకు చేసిన అవినీతి వలన కలిగిన ప్రమాదాలను వినుకుంటే ఎలా? ఆ మీద జరిగిన కథను వినుము. వచనము నీ సైనికులు కుమారులు ఓడిపోగా కోపంతో నీ కొడుకు దుర్యోధనుడు పురికొల్పగా అంబష్ఠ, టేంకణ, పారద మొదలైన దేశాల సైన్యాలు దుశ్శాసనుడిని ముందుంచుకొని వేగంగా సాత్యకిని చుట్టుముట్టగా సాత్యకి తన భుజబల విజృంభణానికి నైపుణ్యాన్ని కల్పించి పోరు సాగించాడు. మత్తేభము సాత్యకి భుజాటోపానికి అనేక రథాలు విరిగిపోయాయి. ఏనుగులు ఒక వరుసగా భూమి మీద కూలాయి. గుర్రాల శరీరాలు చిన్న ముక్కలే విస్తారంగా నేలరాలాయి. భటుల శరీరాలు యుద్ధరంగంలో రాసిపోసినట్లయ్యాయి. నెత్తురు ప్రవహిస్తూ ఉండగా పిశాచ సమూహం విహరించగా దేవతలు కీర్తించగా సాత్యకి యుద్ధం సాగింది. శ్రీమదాంధ్ర మహాభారతము ద్రోణపర్వము చతుర్థాశ్వాసము. దుశ్శాసనుడు సాత్యకితో యుద్ధంబు చేసి పారిపోవుట. కందము దుశ్శాసనుడు కోపంతో రాళ్ల యుద్ధంలో నేర్పరులైన కొండజాతివారిని భయంకరంగా ప్రేరేపించాడు. జయాసతో వారు క్రమ్ముకోగా సాత్యకి చూపు ఎర్రబడగా కందము ఓ రాజా! సాత్యకి ఆ రాళ్లనన్నింటినీ ముక్కలు చేయగా అవి తిరిగి రాళ్లు వేసిన వారిపైకి వెళ్లి బాధించగా ఆ సైన్యం భయంతో విచ్చిపోయింది. తేటగీతి ఓ రాజా! వీరుడైన ఆ సాత్యకి విచ్చిపోయిన సైన్యాన్ని అంటదాకి బాణ ప్రవాహంలో తేల్చగా భయపడి లేచి దుశ్శాసనుడు మొదలైన వీరుల సమూహాలన్నీ ద్రోణుడి దగ్గరకు పరుగెత్తటం జరిగింది. వచనము తన దగ్గరకు చేరిన దుశ్శాసనుడిని చూచి అంతకుముందే సాత్యకి పోయిన దిక్కులో కలిగిన కలకలాన్ని వింటూ ఉన్న ద్రోణుడు ఇట్లా అన్నాడు. కందము ఏమైంది? యువరాజైన దుర్యోధనుడు క్షేమమా? అర్జునుడు సైంధవుడిని ఏమి చేశాడు? నీవు ఈ విధంగా ఈ వీరుల సమూహంతో కూడా ఎందుకు ఓడిపోయావు? ఇంకెక్కడికి పోతావు? కందము కడుపు కుట్టైనప్పుడు నొప్పి కలిగినప్పుడు అటుకులు తిన్నట్లుగా వెనుక పాండవులను కష్టపెట్టావు. ఇప్పుడు ఒక్క సాత్యకి చేత కష్టపెట్టబడి అణిగిపోవలసి వచ్చింది. వచనము భీమార్జునుల చేత చిక్కి ఏమవుతావో అని కోపంతో ద్రోణుడు అంతతో ఆగక చంపకమాల. ఆ సభలో లోకమాన్య గుణోత్తర అయిన ద్రౌపదిని అవమానపరిచిన విషయం, పాండవులను పలికిన మాటలు మరిచావా? అప్పటి కొవ్వు దర్పం ఇప్పుడెక్కడికి పోయాయి? యుద్ధవీరులైన వారికి కోపం కలిగించి సిగ్గువీడి తుదకు ఇట్లయ్యావు. అయ్యో పాపం! ప్రాణాలు తీపే కదా, ఆట వెలది. బ్రతుకుమీద ఆశ ఉంటే ఇప్పటికైనా పాండుకుమారులకు రాజ్యాన్ని ఇచ్చేటట్లుగా చేయవలసిన పనిని మీ అన్నతో చెప్పుము. ఆ వివేకి భీష్ముడి మాట వినక చెడిపోయాడు. వచనము ఈ విధంగా చేయలేకపోతే కందము నిన్ను ముందు పెట్టుకొని యుద్ధానికే ఉన్న రాజులను సాత్యకి ఒకడే తరుముతూ ఉన్నాడు. నీవు కూడా అక్కడ శత్రువులను తరుము. అట్లా తరుమక అణగిపోవచ్చునా? కందము ద్రోణుడి మాటలు విని విననట్లుగా దుశ్శాసనుడు ఏమీ బదులు చెప్పక సాత్యకి వైపు యుద్ధానికే మరల శౌర్యంతో పూనుకొని వెళ్లాడు. వచనము ఆ తరువాత ద్రోణాచార్యుడు అడ్డుకొనటానికి వీలు లేని భుజబలం ప్రకాశించగా శత్రు సైన్యాలను తరుముతూ మెరిసే వాడి బాణాల వేడి చూపించగా శార్దూల విక్రీడితము. ద్రోణుడి బాణాల తాకిడికి శ్రేష్ఠుడైన పాండురాజకుమారుని సైన్యాలు గర్వాన్ని కోల్పోవగా వీరకేతుడు ఆచార్యుడి సారథిని వాడి బాణాలతో నొప్పించాడు. ఆ ద్రుపదపుత్రుడిని ఆచార్యుడు ప్రకాశించే తీవ్రమైన వాడి బాణంతో కూల్చాడు. వచనము వీరకేతుడు పడిపోగా ఆతడి సోదరులు చిత్రకేతుడు, సుధన్వుడు, చిత్రవర్మ,
చిత్రరథుడు అనేవారు ద్రోణాచార్యుడి తేరును బాణాలతో ముంచారు. దానికాతడు, కందము. ఆ ద్రోణుడు, చిత్రకేతుడు మొదలైన 4 సోదరుల గుర్రాలను, సారథులను చంపి, అడ్డులేకుండా వాయుదేవుడు పూలను రాల్చినట్లు వారి తలలను భూమిమీద పడేటట్లు చేశాడు. వచనము. అప్పుడు ధృష్టద్యుమ్నుడు ఆ సన్నివేశాన్ని చూచి ఎర్రబారిన కన్నుల నుండి కన్నీరు కారుస్తూ కుపితుడై ద్రోణాచార్యుడిని ఎదుర్కొని అతడి వక్షం మీద క్రూరమైన బాణాలను నాటాడు. ఆ దెబ్బకు ఆచార్యుడు మూర్ఛిల్లాడు. మన సేనలు హాహాకారాలు చేశాయి. అప్పుడు ధృష్టద్యుమ్నుడు, తేటగీతి. ధృష్టద్యుమ్నుడు కత్తిని, డాలును తీసుకుని సాటిలేని శక్తితో ప్రకాశిస్తూ భూమిపైకి దూకి మెరుపు మెరిసినట్లు క్షణంలో వెళ్లి ద్రోణుడి తల నరికే ప్రయత్నంతో దర్పంతో అతడి తేరుమీదకు ఎగిరాడు. వచనము. మూర్ఛ నుండి తేరుకొని ద్రోణుడు ధైర్యంతో ఎదుర్కొనినప్పుడు అప్పటికి చేతి కందిన సాధనాలైన జానెడు పొడవు బాణాలతో ధృష్టద్యుమ్నుడిని బాధించగా కందిరీగలు కరిచినట్లుగా బాధపడి వెనుతిరిగి తన తేరుమీదకు వచ్చి విల్లందుకొని విస్తారంగా బాణాలు వేయగా, కందము. ద్రోణుడు ధృష్టద్యుమ్నుడి సారథిని చంపాడు. గుర్రాలు తేరును యుద్ధరంగం నుండి తొలగిపోయేటట్లు లాగాయి. అప్పుడు ఆ భూసురశ్రేష్ఠుడు దట్టమైన పాండవ సేనా సమూహాన్ని కోపంతో త్వరగా తరిమివేశాడు. కందము. ద్రోణుడి తెంపును, సాహసాన్ని, బలాన్ని చూచిన పాండవ సైనికులెవ్వరూ సాహసంతో ద్రోణుడి దిక్కుకు వెళ్లలేకపోయారు. వచనము. అటువంటి సమయంలో ఆట వెలది. సంజయుడు ధృతరాష్ట్రుడితో ఆ విధంగా చెప్పి ఇంకా ఇట్లా చెప్పాడు. ద్రోణాచార్యుడు దుశ్శాసనుడిని సాత్యకి పైకి పంపాడు. ఆ దుశ్శాసనుడికి సాయంగా దుర్యోధనుడు త్రిగర్తదేశ సేనను పంపాడు. వచనము. సంసప్తకులలో త్రిగర్త దేశీలైన మేటి మొనగాండ్రు, రథకులు 3000 మంది విజృంభించి మీదికి రాగా ఆ వృష్ణివీరుడైన సాత్యకి 500 మందిని హతమార్చాడు. మిగిలిన చతురంగ బలాలను నెత్తుట ముంచాడు. దానితో ఆ త్రిగర్త సైన్యం దీనత్వాన్ని పొంది ద్రోణుడి దశకు పరుగెత్తిపోయింది. అయినా తాను పోకుండా దుశ్శాసనుడు సాత్యకితో నానా విధాలైన వాడి బాణాలతో యుద్ధం చేశాడు. దానికి సాత్యకి శ్రీమదాంధ్ర మహాభారతము ద్రోణపర్వము చతుర్థాశ్వాసము. దుశ్శాసనుడు సాత్యకితో యుద్ధంబు చేసి యోడుట. కందము. సాత్యకి దుశ్శాసనుడి విల్లును త్రుంచి నవ్వాడు. నీ కొడుకు వెనుకాడక తీవ్రమైన శక్తిని వేశాడు. దాని నాతడు పెక్కు ముక్కలు చేశాడు. అందుకాతడు వేరొక విల్లును తీసుకుని సాత్యకిని బాధించాడు. ఆట వెలది. శ్రీకృష్ణుడి తమ్ముడైన సాత్యకి కోపించి దుశ్శాసనుడి విల్లును, సారథిని, ధ్వజాన్ని పడగొట్టి మూర్ఛపోయేటట్లు చేశాడు. కాని భీముడి శపథాన్ని తలుచుకొని అతడిని చంపటానికి తెగించక వెళ్లిపోయాడు. వచనము. పాండవుల దిక్కు ధర్మజ భీమనకుల సహదేవులు 4 సాత్యకి సేనను సమీపించటానికి సేనలను పురికొల్పుతూ ధృష్టద్యుమ్నాదులను ముందెడుకొని తరిమారు. అప్పుడు మనసేనకు వారికి తీవ్రమైన యుద్ధం సాగింది. సాత్యకి కౌరవసేన అలసిపోయేటట్లు చేస్తూ సముద్రంలో దూరే సొరచేపవలే ఆ సైన్యంలోకి దూరిపోతూ ఉన్నాడు. అర్జును డారంగంలో ప్రళయకాల రుద్రుడివలే మూర్తీభవించిన రౌద్రరసం మాదిరిగా తన ముందున్న మనసేనను నాశంచేస్తూ ఉన్నాడు. సేన మొదట ద్రోణుడు కూడా పాండవ సైన్యాన్ని హతమారుస్తూ ఉన్నాడు. ఈ ప్రకారంగా సాత్యకి, అర్జున, ద్రోణులచేత జననాశం అవుతూ ఉన్నది. ద్రోణుడి యుద్ధాన్ని చూచి పోవచ్చిన దుర్యోధనుడు పాండవుల ఆర్భాటాన్ని చూచి ఏకాకిగా ఆ సైన్యం తలకడచి తామర కొలనిలో దూకే ఏనుగు మాదిరిగా ఎదిరి సైన్యంలోకి వెళ్లి భీముడిని 10 బాణాలతోనూ, నకుల సహదేవ ద్రుపద విరాట ఉపపాండవులను 3 బాణాలతోనూ, 5 కేకీళ్లను 2 బాణాలతోనూ, ధృష్టద్యుమ్నుడిని 20 బాణాలతోనూ, శిఖండిని 3 బాణాలతోనూ, ధర్మజుడిని 5 తూపులతోను కొట్టి గుర్రాలను, ఏనుగులను, తేరులను 100 కొలది తీవ్రమైన బాణాలతో బాధించాడు. అప్పుడు తేటగీతి. దుర్యోధనుడి విల్లును ధర్మరాజు నరికాడు. మిగిలినవారు అతడిని క్రమ్ముకొన్నారు. అందరను ద్రోణుడు బాణాల వెల్లువలో ముంచెత్తాడు.
ఎదిరి సైన్యపు దర్పాన్ని అణచాడు. వచనము: దుర్యోధనుడు మరల వెనుదిరిగి సైంధవుడి వద్దకు వెళ్లాడు. తరువాత కేకేరాజు కౌరవ సేనను ఎదుర్కొని కందము. ద్రోణుడు వేసిన బాణాలన్నింటినీ కేకేరాజు అన్ని విధాలుగా తిప్పికొట్టి అతడు ప్రయోగించిన బ్రహ్మాస్త్ర శక్తిని తన బ్రహ్మాస్త్రంతో అణచాడు. కందము. ఆచార్యుడు 60 బాణాలను బృహత్ క్షత్రుడిని చుట్టుకొనేటట్లు వేశాడు. అతడు విజృంభించి ద్రోణుడి సారథిని నొవ్వజేశాడు. దానికి ద్రోణుడు సంభ్రమంతో ఆ బృహత్ క్షత్రుడిని బాణ సమూహంతో క్రమ్ముకొన్నాడు. తేటగీతి. అతడిని చిక్కులలో పడవేసి దొమ్ముమీద పెద్దవాడి బాణంతో తీవ్రంగా కొట్టగా ఆ రాజశ్రేష్ఠుడు మరణించాడు. అప్పుడు శిశుపాలుడి కొడుకు ధృష్టకేతుడు ఆ మహావీరుడైన ద్రోణుడి మీదికి సాహసంతో దూకాడు. కందము. ధృష్టకేతుడు పెద్దమంటలో దూకే మెడతవలె పరుగెత్తి పెద్ద పులిని కర్రతో కొట్టినట్లు 60 వాడి బాణాలతో గుర్రాలను సారథితో కూడా కలిపి కొట్టాడు. తేటగీతి. ద్రోణాచార్యుడు బాణాలు ఘట్టించి ధృష్టకేతువు విల్లును త్రుంచాడు. అతడు వేరొక విల్లుతో ఆచార్యుడిని బాధించాడు. ఆ ద్రోణుడు అతడిని విరతుడిని చేసి విల్లును త్రుంచివేసిన ధైర్యం నశించుకుండా కందము. అతడు గదను విసరగా అది ద్రోణుడి వాడి బాణాలతో నశించింది. తరువాత తోమర శక్తి ఆయుధాలతో తీవ్రంగా అతడు అదరించగా ద్రోణాచార్యుడు వాటిని నడుమనే నాశనం చేశాడు. వచనము: ఈ ప్రకారంగా పోయిన సాధనాలు కలవాడినిగా చేసి కందము. అంతలోనే వాడి బాణం చేదిరాజైన ధృష్టకేతుడి గుండెలో నాటగా అతడు ఎగిరి నేలపైబడి గిజగిజ తన్నుకొని యముడి దగ్గరకు వెళ్లాడు. కందము. ధృష్టకేతుడి కొడుకు కోపభయాలు పెనవేసుకోగా ద్రోణుడిని క్రమ్ముకొన్నాడు. దానికి ద్రోణాచార్యుడు పెద్దపులిపిల్ల జింకను క్రమ్ముకొన్నట్లుగా చాలా వేగంగా అతడిని క్రమ్ముకొన్నాడు. తేటగీతి. ద్రోణుడు ధృష్టకేతుడి కుమారుడిని అనాయాసంగా చంపాడు. దానికి జరాసంధుడి కొడుకు ఆటోపంతో ఆచార్యుని ఎదుర్కొని నొవ్వజేశాడు. అందుకు ధనురాచార్యుడు కోపించి అతడి సేనల ఎదుటనే అతడిని హతమార్చాడు. వచనము: ఆ సమయాన భీముడు ధృష్టద్యుమ్నుడు వినేటట్లుగా ఆ బ్రాహ్మణ శ్రేష్ఠుడు ద్రోణుడు ఎదురులేని తపశ్శక్తి కలవాడా ఏమీ చూచినంత మాత్రాన కాల్చివేసేటట్లుగా బాణాగ్నితో శత్రునాశం చేస్తున్నాడు అనగానే అతడు ఆచార్యుడిని ఎదుర్కొనటానికి ప్రయత్నిస్తూ అతిక్రమించి ఆట వెలది ద్రోణాచార్యుడి విల్లును క్షత్రవర్మ త్రుంచాడు. దానికాచార్యుడు వేరొక విల్లును తీసుకుని నిప్పులు చెరిగే బాణాలతో అతడిని చంపాడు. ఉత్పలమాల. చేకితాను డనే యాదవరాజు ద్రోణుడి శరీరంలోకి వాడి బాణాలను గ్రుచ్చి తేరును నాశంచేసి సారథిని నొప్పించి గుర్రాల వేగాన్ని తగ్గించాడు. అందుకాచార్యుడు తీవ్రమైన బాణాలతో చేకితానుడి భుజాన్ని పడగొట్టాడు. అతడి సూతుడు హతుడయ్యేటట్లు గుర్రాలు ఎగిరపడేటట్లు బాణాలతో కప్పివేశాడు. వచనము: ఈ విధంగా చేకితాను డోడిపోయి వెంటనే యుద్ధం నుండి తొలగిపోయాడు. ఈ ప్రకారంగా కందము. తన బలంతో చాలామంది రాజులు నశించగా ద్రోణుడు దర్పంతో విజృంభించాడు. ముదుసలి అయినా కోపంతో ఆయన వెలిగిన తీరు ద్రోణుడు పసివాడో అన్నట్లు ఉండినది. వచనము: ఆ సమయంలో పాంచాల దేశరాజు ద్రుపదుడు ద్రోణుడి యుద్ధగతిని వర్ణిస్తూ ఈ బ్రాహ్మణుడు ఆబోతుల వంటి రాజులనందరినీ నక్కలవాత వేస్తున్నాడు. దానిని అడ్డుకొనవద్దా అని ప్రయత్నంతో తన సేనలను ప్రేరేపిస్తూ ఆశ్చర్యకరంగా యుద్ధం చేస్తూ ఉండగా పాండవాగ్రజుడైన ధర్మరాజు తనలో ఇట్లా అనుకున్నాడు. శ్రీమదాంధ్ర మహాభారతము ద్రోణపర్వము చతుర్థాశ్వాసము. ధర్మరాజు భీముని నర్జునునకు దోడ్పడబుచ్చుట. ఉత్పలమాల. అర్జునుడొక్కడే వెళ్లాడని తోడుగా సాత్యకిని పంపాను. అతడు వేగంగా పోవటము చూచాను. ఆ ఇద్దరును దుర్జయులైన విరోధి కలముకల సమ్మర్దంలో ఏమయ్యారో. తన భుజబలంతో విరోధులనాకర్షించు భీముడిని కూడా వారికి తోడుగా పంపితే ఎట్లా ఉంటుందో. కందము. తన తమ్ముడైన అర్జునుడికి సాయంగా కృష్ణుడి తమ్ముడైన సాత్యకిని పంపాడు.
కాని ఆ మీదట ఆ సాత్యకి ఏమయ్యాడో అనే తలంపు కూడా ఈ ధర్మరాజుకు లేకపోయేనే అని జనులనుకొంటారు కదా. తేటగీతి. అనేక స్థలాలలో భీముడి బలం, ధైర్యం తెలిసిన నేను అర్జున సాత్యకులకు తోడుగా ఇతడిని పంపితే ఆ ఇద్దరికీ సంతోషం కలుగుతుంది. చింతమాని ఇతడిని అటు పంపుతాను. వచనము అని నానావిధాలుగా యోజించి నిశ్చయం చేసుకొని ఆట వెలది. ధర్మరాజు భీముడి దగ్గరికి వెళ్లి బీభత్సుడైన నీ తమ్ముడు అని ఆ పైన మాట పెగిలిరాక కన్నీళ్లతో నిలిచాడు. అతడి ఆర్తిని చూచి భీమసేను డిట్లా మాటాడినాడు. కందము. ఓ రాజా, మేము చీకాకు పడిన సమయంలో నీ మహిమ కారణంగా మా చీకాకుల నుండి తేరుకొంటున్నాము. నీవు చీకాకు పడవచ్చునా? ఇప్పటి నీ ఆర్తికి కారణమేమిటి? ఏ పనికైనా నన్ను పంపుము, చంపకమాల అని భీముడనగా ధర్మరాజు అతడితో ఇట్లా అన్నాడు. ఆ వైపు రణరంగంలో పాంచజన్య శబ్దం మాత్రమే వినవచ్చింది. అక్కడ ఏమాయనో అని సాత్యకిని పంపాను. కాని ఆ దిక్కున జరిగేదానికే నాకు కలిగిన భయాన్ని పోగొట్టటానికే నీవక్కడకు పోయి అర్జునుడిని చూచి సంతోషాచిహ్నంగా ఆకాశమంతా నిండేటట్లు సింహనాదం చేసి నాకు సంతోషాన్ని కలిగించుము. కందము. పసివాడు నీ తమ్ముడు అందగాడు, నీతి పద్ధతి తెలిసినవాడు, మంచిగుణాలున్నవాడు, మీదు మిక్కిలి నాకు భక్తుడు. అటువంటి వాడికి కీడు కలుగుతుందేమో అనే మనోభావం నా ఊర్మిని చలింపజేయదా? ఆట వెలది. భీముడు ధర్మరాజుతో ఈ విధంగా అన్నాడు. అతడి తేరును, గుర్రాలను, సారథిని, వింటిని, బలాన్ని తెలిసిన నీకు దుహకమెందుకు? నేనిప్పుడే వెళ్ళుతున్నాను. వచనము. రాజాజ్ఞను శిరసావహించి వెళ్లి కృష్ణార్జునులను, సాత్యకిని కలుసుకొని అక్కడి విషయాలు తెలియజేస్తాను అని ధృష్టద్యుమ్నుడితో ద్రోణుడి ప్రతిజ్ఞను, బలాన్ని తెలిసినవాడవు. జాగ్రత్తగా ఉండుము. నేను పోవటం తగిన పని కాదు. కాని రాజాజ్ఞ దాటరానిది. దానిని చేసి తీరవలేను అనగా అతడు. కందము. ఓ భీమసేన, ఇదిగో వినుము. నీ సేనాని మేనిలో ప్రాణాలుండగా ద్రోణుడు ధర్మరాజు దిక్కుకు రాగలడా? సందేహించకుండా అర్జునుడి యొద్దకు వెళ్ళుము అని అన్నాడు. వచనము. అనుమానం వదలి అర్జునుడి యొద్దకు వెళ్ళుమని ధృష్టద్యుమ్నుడు పలుకగా ఊరడిల్లి భీమసేనుడు తన అన్నగారి పాదాలకు నమస్కరించాడు. ఆయన కౌగిలించుకొని ఆశీస్సులందించాడు. అప్పుడు కృష్ణుడి శంఖధ్వని వినరగా ఆ రాజు ఆ వీరుడితో ఇట్లా అన్నాడు. కందము. పాంచజన్య శంఖారావం వినవస్తూ ఉన్నది. అదిగో వినుము. తన మేనమరది అయిన అర్జునుడి భంగపాటున కోర్వక శ్రీకృష్ణుడు చేసే రభసమది అని తలుస్తున్నాను. చాలా తొందరగా వారిని వెంబడించి వెళ్ళుము అని ధర్మజుడు భీముడితో అన్నాడు. వచనము. ధర్మరాజు చెప్పగా భీమసేనుడు సర్వాంగసన్నద్ధమైన రథంతో విశోకుడనే సారథి సారథ్యంలో రథనాద తూర్యనాద సింహనాదాలతో ఒప్పుతూ వింటినారిటంకార శబ్దంతో యుద్ధానికి వెళ్లాడు. కౌరవ సైన్యాన్ని చూస్తూ పేట్రేగిన భీమసేనుడిని నీ కొడుకులైన దుస్సల, చిత్రసేన, కుండభేది, వివింశతి, దుర్ముఖ, దుస్సహ, వికణ, సల, వింద, అనువింద, సుముఖ, దీర్ఘబాహు, సుదర్శన, బృందారక, సుహస్త, సుషేణ, దీర్ఘలోచన, అభయ, రౌద్రకర్మ, సుశర్మ, దుర్విమోచను లనేవారు అనేక విధాలైన వాడి బాణాలను వేశారు. అందుకాతడు లేళ్ల గుంపును చూచి ఉప్పొంగే సింహం మాదిరి కౌరవులు వేసిన బాణాలను ఆపుకొంటూ వారిని దాటి బృందారకుడిని చంపి అభయ, రౌద్రకర్మ, దుర్విమోచనులనే ముగ్గురిని 3 బాణానాలతో హతమార్చగా. కందము. ఓ రాజా ధృతరాష్ట్ర, నీ కొడుకులు వెనుకకు తిరిగిపోకుండా మత్సరంతో యుద్ధం చేయగా భీముడు తన బలం స్పష్టపడేటట్లు విందుడిని, అనువింద, సుశర్ములనే వారిని చంపి సుదర్శనుడు భూమిమీద పడి చచ్చేటట్లుగా కొట్టాడు. కందము. ఇతరులు భయపడి 4 దిక్కులకు పరుగెత్తేటట్లుగా చేసి భీముడు సింహనాదం చేస్తూ తన తేరునా దిక్కుకు తోలించాడు. దానిని చూచిన ద్రోణుడు భీముని లెక్కపెట్టక భయంకరమైన బాణాలతో అతడిని కప్పివేశాడు. వచనము. ఆ విధంగా నిలిపి నెన్నుదుట వాడి బాణాన్ని నాటి
ఆ ద్రోణుడు మనసులో ఆ అర్జునుడు నన్ననుసరించి వెళ్ళినట్లుగానే ఇతడు కూడా అనుసరిస్తాడని తలుచుకొని భీముడితో ఇట్లా అన్నాడు. కందము, ఓ భీమసేన, తొలుత నన్ను గెలిస్తేగాని ఈ సేనలోకి ప్రవేశించటం సాధ్యం కాదు. ఇదివరకు నా అనుమతితోనే నీ తమ్ముడు కూడా సేనలోకి చొచ్చుకొని వచ్చాడు అనగా భీముడు కోపంతో తన కన్నులు రెండూ ఎర్రబడగా ఇట్లా అన్నాడు. కందము, ఒక రథికుడి అనుమతితో అర్జునుడు తాను వెళ్లదలుచుకున్న చోటికి వెళ్ళుతాడా? మానవసేన అయినా దేవతా సైన్యమైనా తాను పోవలసిన చోటుకి చీల్చుకుని వెళ్లగలడు. అది అట్లా ఉండనిమ్ము. చంపకమాల, తీయని మాటలతో నిన్ననుసరించటానికి నేనర్జునుడనుగాను. భుజబలంతో శత్రువులను మథించినవాడను భీముడను. నీవు నాకు తండ్రి వంటివాడవని, గురుడివని, ఇష్టమైనవాడివని నీకు సంతోషాన్ని కలిగిస్తాను. అంతేకాని శత్రువుకు ప్రయత్నించి నీవు జయం కలిగించడాన్ని మాత్రం నేను సహించను. నా గర్వం చూపకుండా ఉంటానా? వచనము అని మాట్లాడి మత్తేభము. భీమసేనుడు గదను చాచి వేయగా భుజబలం చాలించి ఆ వృద్ధుడు ద్రోణుడు రథం మీద నుండి భూమి మీదికి ఉరికి తొలగి వెళ్లాడు. ఆ గద ఆకాశం దాకా కాంతులను వ్యాపింపచేస్తూ పెద్ద శబ్దం చేస్తూ పెద్ద పిడుగువలె తాకేటప్పటికీ మన సైన్యం భయపడేటట్లుగా గుర్రాలు సారథి చనిపోగా తేరు నుగ్గునుగ్గయింది. వచనము అప్పుడా గొప్ప మొనగాడు కందము, మన సేనను ఎదుర్కొని దర్పంతో పోగా నీ కొడుకులు త్వరగా అతడిని ప్రతిఘటించి అతడి పరాక్రమానికి ఆగలేక భయంతో సిగ్గు వదిలి పరుగెత్తారు. అంతట గురుడు కందము, ద్రోణుడు ఇంకొక తేరెక్కి గొప్పగా వెళ్లి భీముడితో తలపడి వరుసగా బాణాలు వేసి బాధించాడు. బలగర్వం తగ్గకుండా మిక్కిలి కోపం నిండిన మనసుతో భీముడు చంపకమాల తన రథం మీది నుండి ఎగిరి క్రిందికి దూకి ద్రోణుడు ప్రయోగించే తీవ్రబాణ సమూహాన్ని ఓర్చుకొంటూ ముఖం వంచుకొని మిక్కిలి వేగంగా మీద వర్షం కురుస్తుంటే తలను వంచి పరుగెత్తే అందమైన ఆబోతు వలె వెళ్లి గర్వం అతిశయించగా ఒక్క చేతితో ద్రోణుడి తేరి నొగలను పట్టి ఎత్తి అందరు చూచి ఆశ్చర్యపడేటట్లు ఆ రథాన్ని విసిరివేయగా. శ్రీమదాంధ్ర మహాభారతము ద్రోణపర్వము చతుర్థాశ్వాసము. భీముడు ద్రోణాది రథికుల నతిక్రమించి అర్జును చేరబోవుట. ఆట వెలది. ఆ విధంగా వేటంవలన తేరు ముక్కలయింది. అంత గురుడు వేరొక తేరెక్కి సేనాముఖానికి మెల్లగా వెళ్లాడు. తన సారథి విశోకుడు మిక్కిలి వేగంగా రథం తీసుకొనిపోగా ప్రీతితో భీమసేనుడు ఆ తేరెక్కాడు. వచనము భీముడు ఈ విధంగా ద్రోణుడిని మిక్కిలి బాధించి వెళ్లుతుండగా మహావీరుడైన భీముడిని ఎదుర్కొనలేక భోజకాంభోజ యవనాది సేనలు పులిని చూచి పారిపోయే పశువుల మాదిరిగా భయపడి పరుగెత్తాయి. తనను అడ్డుకొనే నాథుడే లేకపోగా సాత్యకి యొక్క యుద్ధోత్సాహాన్ని చూస్తూ ఆ చోటు దాటి తన దివ్య రథం మెరుస్తుండగా కౌరవులలోని మొనగాండ్రతో యుద్ధం చేస్తూ ఉన్న అర్జునుడిని చూచి సింహనాదం చేయగా భీముని చూచి ప్రీతితో కృష్ణార్జునులు తమ సింహనాదాలతో ఆకాశాన్ని నింపారు. ఆ పెను సవ్వడులు విన్న ధర్మరాజు భీముడు చేసిన సంజ్ఞకు సంతోషించి మనస్సులో అతనిని పొగడి కృష్ణార్జునుల గొంతులు వినటానికి చూడటానికి పొంగిపోతూ అర్జునుడు తన ప్రతిజ్ఞను నిలుపుకొని వచ్చి తనను కౌగిలించుకోవాలని కోరుతూ యుద్ధంలో తన సోదరులు బంధువులు ఈ రీతిగా చచ్చిపోవటం చూచి అయినా సంధికి వచ్చి మిగిలి ఉన్నవారినైనా దుర్యోధనుడు రక్షించుకోగలడా అని అనుకొంటూ ఉన్నాడని విన్న ధృతరాష్ట్రుడు సంజయుడితో ఇట్లా అంటూ ఉన్నాడు. ఆట వెలది. అట్లా సింహగర్జనం చేసిన భీముడిని ఎదుర్కొనగల మొనగాడు మన బలంలో ఉన్నాడా? అతడు నా కొడుకును కాల్చటానికే పుట్టిన అగ్గి వంటివాడు. అతడిని ఎదుర్కొనటం అసాధ్యం. చంపకమాల అనగా విని సంజయుడు ఇట్లా చెప్పాడు. ఆ సమయంలో కర్ణుడు భీముడిని ఎదుర్కొని వేగంగా 20 బాణాలను అతడిపై వేయగా ఆ భీముడు కూడా 63 బాణాలను వేగంగా వేసి ఒక బాణంతో కర్ణుడి రథకేతనాన్ని గర్వంతో విరుగగొట్టాడు. ఆ విధంగా ఆ రథిక శ్రేష్ఠులిద్దరూ తలపడి దర్పంతో. వచనము
పెనుగులాడేటప్పుడు భీమసేనుడు కందము కర్ణుడి విల్లును త్రుంచాడు. అంత కర్ణుడు వేరొక విల్లుతో భీముడిని బాధించాడు. దానిని కూడా త్రుంచివేస్తూ అణచటానికి వీలుకాని విలాసంతో భీముడు ఆ కర్ణుడి సారథిని గుర్రాలను చంపివేశాడు. ఆట వెలది. కర్ణుడు అతడు తేరులేనివాడై పరుగెత్తి వృషసేనుడి తేరుమీద ఎక్కాడు. దానిని చూచిన సేన కలత చెందింది. అప్పుడు దుర్యోధనుడు గురువైన ద్రోణుడి వద్దకు తన తేరు తోలుకొని వెళ్లాడు.